ఇంతకుముందు గురువుగారు మనకి గత జన్మలో కలకట్టాలో ఉన్నాను. తర్వాత ఒక జన్మలో ఇక్కడ ఉన్నాను. ఈ జన్మలలో ఈ స్ఫూర్ణలో ఉన్నా అని చెప్పారు కదా! మరి ఇప్పుడు గూడా మనకి కనబడి ఇక్కడ గురుధాంకొచ్చి, గురుధాంని చూపిచ్చి, ఈ గత జన్మలో గురుధాంలో ఉన్నానని మనకెలా తెలుస్తుంది? మనకేమైనా చెప్తారా గురువుగారు? తర్వాత మళ్ళీ పుట్టారా? జన్మ తీసుకున్నారా? తీసుకుంటే ఎక్కడ తీసుకున్నారు? ఎలా ఉన్నారు? మనం ఆయన్నెలా కలుసుకోవచ్చు? జన్మ తీసుకునే ఉన్నారండి. జన్మని తీసుకున్నారు. చాలా చోట్ల జన్మ తీసుకుంటున్నారు. ఒక చోట అయితే నాకు తెలిసి జన్మ తీసుకుపోయే చోట. అది తమిళనాడు. తమిళనాడులో వాళ్ళంతా భక్తులంతా గుడి గుడి తిరుగుతారు. విభూది పెట్టుకుంటారు. ఏదో సొంత కోరికలే అడుగుతుంటారు. జ్ఞాన వైరాగ్యం అడగరు. ఆ సనాతన ధర్మాన్ని నిర్మూలించేయాలని ఒక పార్టీకి ఓటేస్తారు. గుడికెళ్తారు. విభూది పెట్టుకుంటారు. డీఎంకేకి ఓటేస్తారు. సో, సెక్యులర్‌గా ఉన్నారు వాళ్ళు. కాబట్టి అక్కడ ఒక జన్మ తీసుకొని వాళ్ళని బాగు చేయాలి. వాళ్ళకి జ్ఞాన వైరాగ్యం అడిగేటట్టు చేయాలి అని అన్నారు. కాబట్టి అదొక చోట. వచ్చారా? అక్కడికొచ్చేసారా? ఎక్కడ? వచ్చే అక్కడికొచ్చి ఉంటారు. ఈ పాటికి వచ్చే ఉంటారు. వాళ్ళకెలా తెలవాలి? వారు ఎక్కడున్నారు? ఎలా కలవాలి? ఏంటిది? గురువుగారు ఎక్కడున్నారు? ఎలా కలవాలి? ఎలా ఎలా కలవాలా? దానికి ఒక ఉపాయం చెప్తాను. ఏమిటంటే మీకు ఒక గురు మంత్రం ఉంది కదా! ఓం ద్రాం ఓం నమస్తే గురుదేవాయ పరమ పురుషాయ ఆ మంత్రం ఉంది కదా! అది జపించండి. ఎక్కడే దాక్కుని గురువుగారు నిజంగా ఉండి చిన్న పోరాటాలు తిరుగుతారనుకోండి. టక్కన మీ గురుగారే కనిపిస్తారు. అది రహస్యం. అద్భుతంగా చెప్పారు. జరిగింది ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇక్కడ శ్రీకాకుళం అవతల జడ్జి అని ఒక ఊరుంది. అక్కడ హెడ్జే దొరగారు ఊరుది. ఆయన శివాలయం కట్టాడు. అది ప్రతిష్టకి మేమంతా వెళ్ళాం. అప్పుడు వెళ్ళంగానేను అక్కడ ఏదో హోమాలు జరుగుతున్నాయి. ఒక పెద్ద ఆయన ఒక 78 ఇయర్స్ ఉంది. ఆయన గబగబా వచ్చేసి గురుగారు కాదు పట్టుకున్నారు. మీకు వచ్చారు గురుగారు అని. సరే ఆయన నమస్కారం చేస్తే గురుగారు ఆయన బ్లెస్ చేశారు. ఆయన వెళ్ళిన తర్వాత అడిగాను. సార్ మీకు ఆయన పరిచయం ఉందా? అని. పరిచయం ఎక్కడ ఉందండి? నాకు తెలీదన్నారు. మళ్ళీ మిమ్మల్ని గురుగారు, గురుగారు అంటున్నారే అన్నాను. అదా అది ఆయన దత్తాత్రేయ మంత్రం చేస్తున్నారండి. దత్తాత్రేయ మంత్రం చేసిన వాళ్ళకి మీరు చూస్తున్నారు ఎక్కడో హఠాత్తుగా ట్రైన్‌లోనో, ఫ్లైట్‌లోనో, రోడ్‌లోనో అక్కడో, ఇక్కడో హోటల్‌నో ఆయన కూర్చొని తింటే మీకు కనపడతారు. అప్పుడు మీరు పట్టేసుకోవచ్చండి. అలాగే గురువుగారికి చిన్నప్పుడు వారి గురువుగారు చెప్పిన మంత్రం ఓం నమ శ్రీ శివానందాయ ముందాయ నందాత్మజాయ పరమార్థదాయకాయ ఓం నమ శివాయ. దీంట్లో గాయత్రి మంత్రంలో ఉన్న అన్ని అక్షరాలు బీజాక్షరాలు అన్నీ కూడా ఉన్నాయి. ఈ మంత్రం పరమ సాధనకిను అలాగే పరమ పవిత్రమైనది, అత్యంత శక్తివంతమైనది అని కూడా గురువుగారే స్వయంగా చెప్పారు. అది నేను కూడా విన్నాను. దీని గురించి ఇప్పుడు మీరు చెప్పిన ఓం ద్రం ఓం అనే దాంతో ఇప్పుడు గురువుగారు ఏ రూపంలో ఉన్నారో అక్కడికెళ్ళి కలుసుకొని ఈ మంత్రం చదవడం వల్ల గురువుగారి దర్శనం ఏ వ్యక్తిలో కలుస్తుందో చెప్పారు అద్భుతంగా. ఈ మంత్రం గురించి కూడా ఒక మాట. ఈ మంత్రానికి వచ్చిన చరిత్రలో ఆహ్, ఆహ్, 28 జూలై భీమిలిలో ఆనాడు తిరుపతి నా బర్త్‌డే. అప్పుడు గురుగారున్నారు. భజనపల్లి కృష్ణమూర్తి భార్య ఇద్దరు ఉన్నారు. భజనపల్లి కృష్ణమూర్తి గారు ఆయన భార్య ఇద్దరు ఉన్నారక్కడ భీమిలిలో. అప్పుడు నేను చెప్పాను సార్ ఈనాడు నా బర్త్‌డే సార్ అని చెప్పాను. అయ్యో! నా దగ్గర నీకు ఇవ్వటానికి ఏమి లేదే. యూజువల్‌గా బర్త్‌డే అంటే ఒక పంచ పెడతారు. సరే పోనీ పంచ లేకపోతే రుద్రాక్ష పెడతారు. లేకపోతే ఏదో నా దగ్గర ఏం చేతులు ఏమి లేదే. మీకేమి అయితే ఒక మంత్రం ఇస్తానన్నారు. ఈ ఓం నమ శివానందాయ నందాయ నదాత్మయ పరమాత్మాయకాయ ఓం నమ శివాయ అని మంత్రం ఇచ్చారు నాకు. నాకిచ్చారు కాబట్టి భజనపల్లి కృష్ణమూర్తి భార్యకి కూడా ఇచ్చారు. ఆ సమయంలో ఆయన మాట్లాడింది ఏమిటంటే, నేను ఈ మంత్రాన్ని ఉంటున్నానండి.
ఈ మంత్ర శరీరంలో నేను ఉంటున్నాను. నాతో మీరు సంబంధం పెట్టుకోవాలంటే మంత్రం చేస్తుండండి. సంబంధం పెట్టుకోవాలంటే ఏమిటి? మీరు ఏమి అనుకుంటారో ఆయనకి అందుతుంది. మీకేది కావాలో ఆయన మీకు వెంటనే వింటారు. మీరేం మాట్లాడతారో అది వినపడుతుంది. ఆయన ఏం మాట్లాడతారో మీకు వినపడాలి. హ్మ్. తర్వాత ఇంకో అద్భుతమైనది చెప్పారంటే, ఇహపరంగా అన్నీ ఏ మంత్రానికన్నా ఎక్కువ పరక్షమత ఏది లేదు. కృష్ణుడి యొక్క ఒక నా 5వ ఏట నుండి చేస్తానండి అన్నారు. ఈ మంత్రాన్ని వేరే మనిషికి కాదు. ఈ మంత్రం ఉంటే ఉంది. నేనే ఈ 5వ సంవత్సరం నేను చేస్తున్నాను అన్నారు. ఇంకొకడు కూడా చెప్పారు. నువ్వు మంత్రం కొంతకాలం చేస్తే, నువ్వు ఏదో సోమరితనం చేస్తాను మీరు మానేసుకుంటే, నేను వదిలిపెట్టను లోపల నుండి నేనే నిన్ను ఇగ్నైట్ చేస్తానన్నారు. ఐ విల్ అష్యూర్ యూ దట్ ఐ విల్ రిమైండ్ యూ ఇఫ్ యూ సస్పెండ్ చాంటింగ్ దిస్ మంత్ర అని ఇంగ్లీష్‌లో చెప్తారు. కాబట్టి సర్వ ఫలానిచ్చేసి మంత్రం ఇది చేసుకోవాలి. అలాంటి ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యేలాంటి వాళ్ళు ఏదో కొన్ని లెసన్స్ చదువుకొని దాంట్లో నుంచి వచ్చిన వాటిలోంచి ర్యాంక్ తెచ్చుకొని, జాబులు తెచ్చుకొని, ఉద్యోగాలు ప్రొఫెషన్ చేసినట్టుగానే ఓం నమ శ్రీ శివానందాయ మంత్రం గాని, ఓం ద్రం ఓం గాని రోజుకి పొద్దున్నే లేవగానే ఒక 5 సార్లు చేసేసి ఇక చాలు గురువుగారు చేస్తారు ఇక మిగిలిందంతా అని వదిలేస్తున్నాం. ఎన్ని సార్లు చేయాలి? ఎలా చేయాలి? కోరిన కోరికల వరకే కాకుండా ఆయనతో మళ్ళీ మాకు ఆన్సర్ వచ్చేలాగా ఎలా చేయాలి? ఎన్ని సార్లు చేయాలి? ఇది ఒక ప్రశ్న. ఇది చెప్పినట్టు ఇప్పుడు ఒక 5 సార్లు చేసి వదిలేస్తాం పొద్దున్నే లేవగానే మళ్ళీ పడుకునే ముందు ఒక 5 సార్లు చేస్తాం ఈ మంత్రాన్ని. మిగిలిన టైంలో గురువుగారు చేస్తారని అన్నారు కదా! అని వదిలేస్తాం. అలా కాకుండా ఎలా చేయాలి? మామూలు నిత్యమైన పనులు చేసుకుంటూ కూడా ఈ మంత్రాన్ని ఎన్ని సార్లు చేయాలి? ఎలా చేయాలి? కూర్చొని నిష్టగా చేయాలా? స్నానం చేసినాక చేయాలా? లేకపోతే నిద్ర లేవగానే కూడా చేయొచ్చా? ఎన్ని సార్లు చేయాలనేది అప్రధానమండి. ఎలా చేయాలనేది ప్రధానం. ఎప్పుడు చేయాలనేది ప్రధానం. ఒకనాడు 7 గంటలకి, ఓనాడు 10 గంటలు, ఇంకోనాడు సాయంకాలం, ఓనాడు చేయకపోవడం అలాంటివి ఉండకూడదు. కన్సిస్టెన్సీ అంటారు ఇంగ్లీష్‌లో. ఒకే తీరుగా 7 గంటలు ఉదయం అంటే 7 గంటలకే చేయాలి. ఎన్ని సార్లు అనుకుంటారో అన్ని సార్లే చేయండి. పర్వాలేదు. 10 సార్లు చేసినా, 20 సార్లు చేసినా, 30 సార్లు చేసినా అదే నంబరు చేయండి. అంతకన్నా పరమరహస్యం ఏమిటంటే, చేయడం అంటే ఎలా చేస్తారు మీరు? లబలబా అని మీరు నోట్లో చేస్తారా? ఉపాంసలు చేస్తారా? రహస్యం ఏమిటంటే, ఆ మంత్రాన్ని